ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో వచ్చేసి స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం. నాకు తెలుసు వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో, అందుకనే ఈ వీడియోలో స్మాక్ డౌన్ హైలైట్స్‌తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే రే మిస్టీరియో వచ్చినారనమాట. సో, నేను ముందే చెప్పినాను. ఈరోజు స్మాక్ డౌన్‌ని రే మిస్టీరియో స్టార్ట్ చేస్తారని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. అండ్ స్మాక్ డౌన్‌లో ఏమేమి జరగచ్చో అన్నీ స్పాయిలర్స్ అన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ జేసినాను. సో, ఫస్ట్‌గా ఈరోజు స్మాక్ డౌన్‌లో రే మిస్టీరియో అయితే వచ్చినారనమాట. సో, రే మిస్టీరియో రింగ్‌లోకొచ్చి అక్కడున్న ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్పినారు. ఫైనల్లీ నేను నా ఇంటికి తిరిగొచ్చేసినాను. అంటే ఈరోజు స్మాక్ డౌన్ మన రే మిస్టీరియో వాళ్ళ హోమ్ టౌన్‌లో జరిగింది. సో, అందుకనే రే మిస్టీరియో ఫైనల్లీ నేను నా ఇంటికి తిరిగొచ్చేసినానని మన రే మిస్టీరియో చెప్పినారు. అండ్ మిమ్మల్ని చూడడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది నా సిటీ, ఇది నా ఇల్లు అని మన రే మిస్టీరియో చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడతారనమాట. అండ్ దాని తర్వాత ఈ సంవత్సరంలో నేను రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటున్నానని మన రే మిస్టీరియో అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేస్తారనమాట. సో, రే మిస్టీరియో 2025 మెన్స్ రాయల్ రంబల్‌లో అడుగుపెడుతున్నారు. అండ్ నాకు తెలుసు ఈ సంవత్సరంలో చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. చాలా మంచి సూపర్ స్టార్స్ రాయల్ రంబల్‌లో అడుగుపెడుతున్నారు. లైక్ జాన్ సీనా కావచ్చు, సీఎం పంక్ కావచ్చు, సెత్ రాలిన్స్ కావచ్చు, డ్రూ మెకంటైర్ కావచ్చు అండ్ ఫైనల్‌గా రోమన్ రీన్స్ ఇలాంటి సూపర్ స్టార్స్ అందరూ రాయల్ రంబల్‌లో అడుగుపెడుతున్నారు. అండ్ నేను కూడా రాయల్ రంబల్‌లో అడుగుపెడుతున్నా అని మన రే మిస్టరీయో అఫీషియల్‌గా చెప్పినారనమాట. అండ్ నేను 2006లో రాయల్ రంబల్‌ని విన్ అయినాను. అండ్ దాని తర్వాత నేను ఛాంపియన్‌షిప్‌ని కూడా విన్ అయినాను. సో, నేను అప్పుడు చేసినాను. మళ్ళీ ఈసారి నేను రాయల్ రంబల్‌లో అడుగు పెడుతున్నాను. నాకిప్పుడు ఏం కష్టం కాదు. సో, నేను ఇప్పుడు కూడా చేయగలను. ఆ టైంలో 2006 టైంలో నేను నా ఫ్రెండ్ కోసం చేసినాను. మీ అందరికీ తెలుసని మన రే మిస్టీరియో ఫ్యాన్స్‌ని అంటారనమాట. అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఎడీ గురెరా అని చీర్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ వస్తారు. కెవిన్ ఓవెన్స్ మన రే మిస్టీరియోకి ఇంటరప్ట్ చేస్తారు. సో, కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నాకు తెలుసు అంటే నిన్ను ఇంటరప్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు రే మిస్టీరియో నాకు తెలుసు. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో చాలా తక్కువ సూపర్ స్టార్స్‌కి అంటే రెస్పెక్ట్ ఇస్తాను. సో, అందులో నువ్వొకడివి. అండ్ నిజం చెప్పాలంటే సో, నేను ఎవ్వరికీ ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వను. కానీ నీకు మాత్రం నేను రెస్పెక్ట్ ఇస్తానని ఒక టైప్‌లో కెవిన్ ఓవెన్స్ చెప్పినారనమాట. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే రే మిస్టీరియో గురించి మాట్లాడతారు. అంటే నీ లైఫ్‌లో నువ్వు చాలా సంపాదించినావు. సో, చాలా మంచి పేరు సంపాదించినావు. అండ్ నేను కూడా మంచి పేరు సంపాదించినాను. రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేసినాను. నా బెస్ట్ ఫ్రెండ్ సామీ జైన్‌తో కలిసి నేను రెస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ చేసినాను. అండ్ నేను కూడా మంచి పేరు సంపాదించినాను. అండ్ నేనిప్పుడు ఛాంపియన్‌ని అని మన కెవిన్ ఓవెన్సే చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "నువ్వు గనక రాయల్ రంబల్‌ని విన్ అవుతే, సో, నువ్వు నన్ను సెలెక్ట్ జేసుకో. నాలాంటి సూపర్ స్టార్‌తో నువ్వు ఫైట్ జేయాలని కోరుకో. ఎందుకంటే నీతో ఫైట్ జేయడం, నీలాంటి లెజెండ్‌తో ఫైట్ జేయడం నాకిష్టం. నాకొక డ్రీమ్ మ్యాచ్. సో, అందుకనే నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవుతే గనక నువ్వు నాతోనే ఫైట్ జేయాలని" మన కెవిన్ ఓవెన్స్ చెప్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఛాంపియన్‌ని. సో, నువ్వు రాయల్ రంబల్‌ని విన్ అవుతే, సో, నువ్వు నన్ను చూజ్ జేసుకో. నేను నీతో ఫైట్ జేస్తాను అని మన కెవిన్ ఓవెన్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత రే మిస్టీరియో ఏమంటారంటే, "అసలు నువ్వు ఛాంపియన్‌వా? నువ్వు ఛాంపియన్ గాదు గదా! కోడీ రోడ్స్ ఛాంపియన్. నువ్వు ఈ ఛాంపియన్‌షిప్‌ని దొంగలించినావు. నువ్వు కోడీ రోడ్స్ దగ్గర నుండి తీసుకున్నావు. సో, నువ్వు ఛాంపియన్ గాదని" మన రే మిస్టీరియో క్లియర్‌గా చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్‌కి కోపమొచ్చేస్తది. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకున్నాను. దీనికి నేను డిజర్వ్. అండ్ కోడీ రోడ్స్ నీ మైండ్‌ని మార్చేసినాడు. నువ్వందుకనే ఇలా మాట్లాడుతున్నావు" అని కెవిన్ ఓవెన్స్ అంటారనమాట. అండ్ కొంచెం కోపంగా కూడా మాట్లాడతారు కెవిన్ ఓవెన్స్. అండ్ అప్పుడు రే మిస్టీరియో ఏమంటారంటే, "నువ్వు కొంచెం శాంతపడు. నువ్వు కొంచెం చిల్ అవ్వు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వెందుకు డ్రూ మెకంటైర్‌లా బిహేవ్ చేస్తున్నావు? అండ్ నువ్వు రాను రాను నా కొడుకులాగా మారిపోతున్నావని." అండ్ ఇప్పుడు రే మిస్టీరియో వాళ్ళ సన్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అందరికీ తెలిసిందే కదా! సో, ఆ టైప్‌లో అంటారన్నమాట మన రే మిస్టీరియో. సో, కెవిన్ ఓవెన్స్‌కి కోపమొచ్చేసి కోపంలో ఆ టైటిల్‌తో అటాక్ చేద్దామని చూస్తారు. బట్ మన రే మిస్టీరియో ఎస్కేప్ అవుతారు. 619 కొడదామని చూస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్ కూడా రింగ్ నుండి బయటకి ఎళ్ళిపోతారనమాట. సో, ఇక్కడే వీళ్ళ బ్రాwl సెగ్మెంట్ అయిపోతది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో నవమి అయితే కనిపిస్తారనమాట. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. జేడ్ కార్గిల్ పైన ఎవరు అటాక్ చేసినారో తెలిసిందా అన్నట్టుగా వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటారు. ఇంకా తెలియలేదని అంటారు. అండ్ ఈరోజు మనం మ్యాచ్ పైన ఫోకస్ చేద్దామని నవమి అండ్ బియాంకా బెలర్ అంటారన్నమాట. అండ్ దీనికి మన జేడ్ కార్గిల్ రియాక్షన్ అయితే ఇచ్చేసిందనమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, జేడ్ కార్గిల్ ఏమందంటే, "సో, మీకు నిజంగా తెలియదా నా పైన ఎవరు అటాక్ చేశారో" అన్నట్టుగా జేడ్ కార్గిల్ రియాక్షన్ అయితే ఇచ్చేసింది. సో, ఇప్పుడు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసింది నవమి అయినా గావాలి, లేదంటే బియాంకా బెలర్ అయినా గావాలి. సో, ఇద్దరిలో ఎవరో ఒకరు జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసి ఉండవచ్చు. మేబీ బియాంకా బెలర్ అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూడాలి. వన్స్ జేడ్ కార్గిల్ రిటర్న్ చేసిన తర్వాత దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో మనకి కోడీ రోడ్స్‌తో నికాలిస్ అండ్ రే మిస్టీరియో కనిపిస్తారనమాట. సో, రే మిస్టీరియో అండ్ నికాలిస్ మాట్లాడతారు. సో, నికాలిస్ ఏమంటారంటే,
సో చాలా థాంక్స్ నువ్వు పేషెన్స్‌గా ఉన్నావు. చాలా పేషెన్స్‌గా ఉండి కెవిన్ ఓవెన్స్‌ని హ్యాండిల్ చేసినావని నికాలిస్ మన రే మిస్టెరియోకి అప్రిషియేట్ చేస్తారనమాట. అండ్ కోడీ రోడ్స్ కూడా వస్తారు. అండ్ మన నికాలిస్, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రే మిస్టెరియో మ్యాచ్‌నైతే కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ కోడీ రోడ్స్ చెప్తారు, నేను చూసుకుంటాను కెవిన్ ఓవెన్స్‌ని అని మన కోడీ రోడ్స్ చెప్తా ఉంటే, సో మన రే మిస్టెరియో ఏమంటారంటే, సో దానికి కొంచెం టైం ఉంది. నేను ఈరోజు కెవిన్ ఓవెన్స్‌ని చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు అని మన రే మిస్టెరియో చెప్తారనమాట. అండ్ అక్కడ నుండి రే మిస్టెరియో వెళ్ళిపోతారు. అండ్ మన నికాలిస్, కోడీ రోడ్స్ మాట్లాడతారనమాట. సో ఇది నీ కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేయాలి అని మన కోడీ రోడ్స్‌కి నికాలిస్ చెప్తారు. అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే, కెవిన్ ఓవెన్స్ సైన్ చేసిండా? సో కెవిన్ ఓవెన్స్ ఫస్ట్‌గా సైన్ చేయమని మన కోడీ రోడ్స్ చెప్తారనమాట. అండ్ అక్కడ నుండి కోడీ రోడ్స్ వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత నయా జాక్స్ అండ్ క్యాండిస్ లెరై వర్సెస్ నవోమి అండ్ బియాంకా బెలర్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో నవోమి అండ్ బియాంకా బెలరే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి జిమ్మీ ఊసో వర్సెస్ కార్మెలో హేస్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో చాలా రోజుల నుండి వీళ్ళ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో దానికోసమే వీళ్ళ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. అండ్ మ్యాచ్ కన్నా ముందు కార్మెలో హేస్ ఒక మాటనైతే చెప్తాడు జిమ్మీ ఊసో గురించి. నువ్వెప్పుడు నీ బ్రదర్స్ నీడలోనే బ్రతికినావు. సో నీకంటూ ఒక పేరు లేదు. నువ్వు రోమన్ రీన్స్ వెనకాల అంటే రోమన్ రీన్స్ నీడలో బ్రతికినావు, జే ఊసో నీడలో బ్రతికినావు అన్నట్టుగా మన జిమ్మీ ఊసోని కార్మెలో హేస్ ఎక్కిరించేస్తారనమాట. అండ్ ఇది అంటే ఇప్పుడు కార్మెలో హేస్ చెప్పిన దాంట్లో నిజం అనిపించింది. సో ఇప్పుడు చూడండి, జే ఊసోకి మంచి పేరు వచ్చింది. అండ్ మన రోమన్ రీన్స్‌కి మంచి పేరుంది. సో ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యామిలీలో చూస్తే ఒక జిమ్మీ ఊసోకి మాత్రమే ఒక మంచి పుష్ రాలేదు. మంచి పేరు రాలేదు. సో పేరుంది. ఫ్యాన్స్‌లో సపోర్ట్ ఉంది. బట్ ఒక మంచి పుష్ అనేది మన జిమ్మీ ఊసోకి రాలేదు. జే ఊసోకి వచ్చినంత అండ్ మన రోమన్ రీన్స్‌కి వచ్చినంత హై వోల్టేజ్ ఫ్యాన్ సపోర్ట్ అనేది రాలేదు. ఇప్పుడు ఫ్యాన్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడైనా మన జిమ్మీ ఊసోని కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించాలి. పవర్‌ఫుల్‌గా చూపిస్తుంది. బట్ ఇది సరిపోదు. సో ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించాలి మన జిమ్మీ ఊసోని. సో ఒక కరెక్ట్ పుష్ ఇవ్వాలని నాకైతే అనిపిస్తుంది జిమ్మీ ఊసో విషయంలో. సో మరి మీరేమంటారు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, సో ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోయింది. ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఆల్మోస్ట్ జిమ్మీ ఊసో విన్ అయ్యేటోవడం అండ్ ఎండింగ్‌లో మన జాకబ్ ఫటు అండ్ తామా టోంగా వచ్చి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారనమాట. అండ్ దానివల్లనే ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ లేస్తారు. సో కార్మెలో హేస్ నిల్చొని జాకబ్ ఫటు వైపు అంటే జాకబ్ ఫటు సైడ్ నిల్చుంటారు అన్నమాట. సో మన జాకబ్ ఫటు వాళ్ళందరూ ఒక టీమ్ అన్నట్టుగా మన కార్మెలో హేస్ బిహేవ్ చేస్తారు. సో అప్పుడు జాకబ్ ఫటుకి కోపం వచ్చి కార్మెలో హేస్ పైన కూడా అటాక్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి మన సోలో సికోవా వస్తాడు. సోలో సికోవా రాగానే ఫ్యాన్స్ అందరూ మళ్ళీ బూ చేస్తారు. సో చాలామంది ఫ్యాన్స్ బూ చేసినారన్నమాట మన సోలో సికోవాకి. సో ఫైనల్‌గా సోలో సికోవా రింగ్‌లోకి వస్తాడు. రింగ్‌లోకి వచ్చి నిల్చుంటాడు. అండ్ మన జాకబ్ ఫటు కూడా మైక్ ఇస్తారన్నమాట సోలో సికోవాకి. బట్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా మన సోలో సికోవాని మాట్లాడనివ్వలేదు. అంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్టెడ్‌గా ఏముంది? ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ ఏం చేస్తాడనేది ఇంట్రెస్ట్ కదా! బట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం సోలో సికోవాని మాట్లాడనివ్వలేదు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? సో నాకైతే చాలా చాలా కోపం వచ్చిందని చెప్పాలి. సో నాకైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ మూవ్ ఏంది అని. బట్ మన సోలో సికోవాని ఏ ఫ్యాన్ కూడా మాట్లాడనివ్వలేదు. సో దాంతో మన సోలో సికోవాకి కోపం వచ్చి అంటే మైక్ అక్కడనే పడేసి అక్కడ నుండి వెళ్ళిపోయినారు. అండ్ మన జాకబ్ ఫటు చెప్తూ ఉంటాడు, మీరు నోరు ముయ్యండి. సోలో సికోవా మాట్లాడబోతున్నారు. మీరు నోరు ముయ్యండి. ఫ్యాన్స్ అందరూ నోరు మూసుకొని కూర్చోండి. సోలో సికోవా మాట్లాడుతున్నారని మన జాకబ్ ఫటు చెప్తూనే ఉంటాడు. అయినా సరే ఫ్యాన్స్ ఎవరు కూడా ఊరుకోరన్నమాట. పిచ్చి పిచ్చిగా బూ చేస్తూనే ఉంటారు. సో దాంతో మన సోలో సికోవా ఏం చేయలేక మైక్‌ను రింగ్‌లో పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. ఫ్యాన్స్ మధ్యలో నుండి సోలో సికోవా వెళ్ళిపోతారు. అండ్ మన జాకబ్ ఫటు క్లియర్‌గా చెప్తాడు, సో ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తలేరు కదా! సోలో సికోవాని మాట్లాడనివ్వలేదు కదా! సో అది పడదు. మీరు చీర్ చేసినా, బూ చేసినా, ఏం చేసినా సరే మేము ఇక్కడే ఉంటాం. అండ్ ఈరోజు సోలో సికోవా ఓడిపోయినారని మీరు బూ చేస్తున్నారు కదా! మేము ఏదో ఒక రోజు మీ నోరు మూగిస్తా అని మన జాకబ్ ఫటు గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ వస్తాడు. ఎలియా నైట్ వచ్చి తామా టోంగా పైన అటాక్ చేస్తారు. అండ్ ఎలియా నైట్ ఒక్కడే అయిపోతారు. అండ్ అప్పుడే మనకి బ్రాన్ స్ట్రోమన్ వస్తారనమాట. బ్రాన్ స్ట్రోమన్ వచ్చి రింగ్‌లో నిల్చుంటారు. జాకబ్ ఫటుకి ఫేస్ టు ఫేస్ వస్తారు. ఇద్దరు ఫైట్ చేద్దామని చూస్తారు. బట్ మన తామా టోంగా వెనకాల నుండి వచ్చి జాకబ్ ఫటుని రింగ్‌లో నుండి బయటకి లాగేస్తారనమాట. సో బ్రాల్ లాంటిది ఏమీ జరగదు జాకబ్ ఫటుకి అండ్ మన బ్రాన్ స్ట్రోమన్‌కి మధ్య. అండ్ వీళ్ళ మధ్య మ్యాచ్ సెట్ అయిపోయిందన్నమాట. సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం జనవరి 26న జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ అయితే కాదు. హై వోల్టేజ్ మ్యాచ్. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ దాని తర్వాత మోటార్ సిటీ మిషన్ గన్స్ వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్, లెగాడో డెల్ ఫాంటాస్మా, ఏంజెల్ అండ్ బటో మధ్య
ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద నెంబర్ 1 కంటెండర్ కోసం. సో, ఈ మ్యాచ్ మధ్యలో ప్రెటీ డెడ్లీ ఇన్వాల్వ్ అవుతారనమాట. అండ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మోటార్ సిటీ మిషన్ గన్స్ విన్ అయినారు. అండ్ నెక్స్ట్ పైపర్ నివెన్ వర్సెస్ మన బీ-ఫ్యాబ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ జరగడానికి కారణం బ్యాక్ స్టేజ్‌లో వీళ్ళ మధ్య అంటే చిన్న గొడవ లాంటిదైతే జరుగుతదనమాట. మాటలతో యుద్ధం జరుగుతది. మన బీ-ఫ్యాబ్ అండ్ మన మిచెన్ కూర్చొని మాట్లాడుకుంటారు. చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివెన్ వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుంటారనమాట. సో, అందుకనే బీ-ఫ్యాబ్ ఛాలెంజ్ చేసి మన ఇద్దరం రింగ్‌లో చూసుకుందామని మన పైపర్ నివెన్‌తో. సో, అందుకనే ఈ మ్యాచ్ జరుగుతది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో పైపర్ నివెనే విన్ అయిందనమాట. ఎందుకంటే రింగ్ సైడ్ మన చెల్సీ గ్రీన్ ఉంటది. ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అవుతది. సో, అందుకనే పైపర్ నివెన్‌కి ఈజీ అయిపోతది ఈ మ్యాచ్‌లో విన్ అవ్వడం. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా అటాక్ చేస్తారనమాట. సో, అప్పుడు బీ-ఫ్యాబ్‌కి హెల్ప్ చేయడానికి మన మిచెన్ అయితే వస్తది. సో, మిచెన్ రాగానే అక్కడ నుండి పైపర్ నివెన్, చెల్సీ గ్రీన్ వెళ్ళిపోతారు. సో, ఇక్కడితో వీళ్ళ బ్రాల్ అయితే ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి రే మిస్టీరియో వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ మన రే మిస్టీరియో చాలా చాలా బాగా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌లో ఫన్ ఏంది అంటే మన కెవిన్ ఓవెన్స్ రే మిస్టీరియోని అంటే బ్యారికేడ్ సైడ్ తీసుకెళ్ళి కొడతారనమాట. అండ్ అక్కడ మన రే మిస్టీరియో వాళ్ళ డాటర్ అయితే ఉంటది ఆలియా. సో, మన రే మిస్టీరియోని కొడుతుంటే వాళ్ళ డాటర్ నవ్వుతది. సో, నాకు అది చాలా చాలా విచిత్రంగా అనిపించింది. ఫాదర్‌ని కొడితే డాటర్ నవ్వడం ఏంది అనేది. సో, నిజంగా చాలా చాలా వేరేలా అనిపించింది. సో, ఆ మూవ్‌మెంట్‌ని చూస్తే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో కెవిన్ ఓవెన్స్ విన్ అయినారనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కెవిన్ ఓవెన్స్ రే మిస్టీరియోతో చేయగలుగుతారు. రే మిస్టీరియోకి రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ఇచ్చినట్టే ఇచ్చి పైల్ డ్రైవర్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. అంతలోనే మన కోడీ రోడ్స్ వచ్చేస్తారు. మన రే మిస్టీరియోని సేవ్ చేయడానికి. సో, కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేస్తాడు. ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతది. అండ్ అంతలోనే అఫీషియల్స్, సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేస్తారు. కోడీ రోడ్స్‌ని అండ్ కెవిన్ ఓవెన్స్‌ని వేరు చేస్తారనమాట. సో, ఇక్కడితో బ్రాల్ అనేది ఎండ్ అవుతది. అండ్ ఈ మ్యాచ్ కన్నా ముందు బ్యాక్ స్టేజ్‌లో మన నికోలస్ కెవిన్ ఓవెన్స్ దగ్గరికి వెళ్తారనమాట. "నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయాలి. నీకు లాడర్ మ్యాచ్ ఉంది కదా! రాయల్ రంబల్‌లో" అని మన నికోలస్ చెప్తారు కెవిన్ ఓవెన్స్‌కి. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "కోడీ రోడ్స్ సైన్ చేయలేదు కదా! నేను కూడా సైన్ చేయను. నేను మిమ్మల్ని నమ్మను. కోడీ రోడ్స్ సైన్ చేసేదాకా నేను సైన్ చేయనని" మన కెవిన్ ఓవెన్స్ చెప్తారనమాట. అండ్ ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ ఇప్పుడు మన నికోలస్‌కి పెద్ద ప్రాబ్లమ్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్ సైన్ చేయ అంటుండు కెవిన్ ఓవెన్స్ సైన్ చేసేదాకా. అండ్ కెవిన్ ఓవెన్స్ సైన్ చేయ అంటుండు కోడీ రోడ్స్ ఫస్ట్ సైన్ చేసేదాకా. సో, ఇప్పుడు నికోలస్ ఏం చేస్తున్నారంటే బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడతారు కోడీ రోడ్స్‌తో. సో, కోడీ రోడ్స్‌తో ఏం చెప్తారంటే, సో, ఇప్పుడు సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో మీరు కాంట్రాక్ట్‌ని సైన్ చేయాల్సిందే. అండ్ ఈ కాంట్రాక్ట్ సైనింగ్‌ని నేను చేపించను. నేను మీతో ఉండను. ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నాడు. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అంటే షాన్ మైకెల్స్. షాన్ మైకెల్స్ మీ చేత కాంట్రాక్ట్‌ని సైన్ చేపిస్తాడని కోడీ రోడ్స్‌తో చెప్తారనమాట. సో, ఇది సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో జరగబోతుంది. సో, మనకి జనవరి 26న సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి దొరుకుతది. అండ్ మనకి స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో బెయిలీ వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికిందనమాట. సో, ఈ మ్యాచ్ చాలా చాలా ఎక్కువ సేపు వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ కూడా చాలా చాలా బాగుందనమాట. అండ్ ఈ మ్యాచ్‌లో మేబీ రోక్సన్ పెరెజ్ ఇంటరప్ట్ చేస్తది అన్న రూమర్స్ అయితే ఉండే. అండ్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెన్షన్ చేసినాను. అన్నట్టుగానే రోక్సన్ పెరెజ్ ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూసిందనమాట. అంటే బ్యారికేడ్ సైడ్ ఉంది. బట్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు. సో, జస్ట్ బెయిలీ ఫేస్ టు ఫేస్ ఎళ్ళింది రోక్సన్ పెరెజ్‌కి. సో, అంటే రోక్సన్ పెరెజ్ ఈ మ్యాచ్‌లో ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు. సో, మ్యాచ్ అయితే క్లీన్‌గానే వెళ్ళింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో టిఫనీ స్ట్రాటనే విన్ అయిందనమాట. సో, స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ వుమెన్స్ ఛాంపియన్ మన టిఫనీ స్ట్రాటన్. సో, ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయింది. బట్ ఈరోజు ఈ వీడియో అయితే ఇంకా అయిపోలేదనమాట. కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, అప్డేట్స్ గురించి మాట్లాడతా అని చెప్పినా కదా! సో, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రాక్ గురించి. సో, మన రాక్ స్టిల్ WrestleMania 41 కోసం అడ్వర్టైజ్ అయితే ఉన్నారనమాట. సో, ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రోమో వీడియోని రిలీజ్ చేసింది. అంటే ఇంతకుముందు కూడా రిలీజ్ చేసింది. అండ్ ఈ వీడియోలో మన రాక్ ఉన్నారు. WrestleMania 41 ప్రోమో వీడియోనైతే రిలీజ్ చేసింది. ఈ ప్రోమో వీడియోలో మన రాక్ ఉన్నారనమాట. సో, రాక్ ఉన్నారంటే దాని అర్థం ఏంది? మన రాక్ కన్ఫర్మ్‌గా WrestleMania 41లో ఫైట్ చేయొచ్చు. సో, ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, స్టిల్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన రాక్ WrestleMania 41లో కనిపించడానికి, ఫైట్ చేయడానికి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ టాక్ ఏందంటే మేబీ రాక్ WrestleMania 41లో ఫైట్ చేయరని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఒకేసారిగా ఇప్పుడు రాక్ WrestleMania 41లో ఫైట్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు ఇంతకుముందైతే. సో, రాక్ మన రాలో బిహేవ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇక రాక్ WrestleMania 41లో ఫైట్ చేయరని ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. చాలామంది ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. ప్రెజెంట్ టాక్ కూడా అదే. రాక్ మేబీ WrestleMania 40ని మిస్ అవ్వచ్చని. WrestleMania 41ని మిస్ అవ్వచ్చని చాలామంది ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్‌నైతే యాడ్ చేసిందనమాట.
సో ఇప్పుడు ఒక టీజ్ అయితే చేసిందని చెప్పాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ విషయంలో కొంచెం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది కావచ్చు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నట్టుండి సర్ప్రైజ్ అవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఫ్యాన్స్‌కి నమ్మకం కుదిరేసింది ఇంతకుముందు. రాక్ రెసల్‌మేనియా 41లో కన్ఫర్మ్‌గా ఫైట్ చేస్తారని. సో అలా కన్ఫర్మ్‌గా తెలిస్తే మేబీ ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వచ్చని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. రాక్ ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు కావచ్చు. చెప్పలేం. సో ఇప్పుడైతే అడ్వర్టైజ్ ఉన్నారు. ఇన్ ఫ్యూచర్‌లో చెప్పలేం. ఇంకా 90 డేస్ అయితే టైం ఉందన్నమాట రెసల్‌మేనియా 41 కోసం. సో మేబీ రాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా లేదని కాదు. సో చాలా టైం ఉంది కదా! సో అప్పటి వరకు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ప్లాన్ చేస్తదో. సో ఒక టీజ్ అయితే జరిగింది. సో రాక్ ఫైట్ చేయొచ్చన్నమాట. సో హోప్స్ అయితే పెట్టుకోవచ్చని చెప్పాలి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్, రాక్ కలిసి మాట్లాడినారు కదా! రా ఫస్ట్ ఎపిసోడ్‌లో. నెట్‌ఫ్లిక్స్ రా ఫస్ట్ ఎపిసోడ్‌లో బ్యాక్ స్టేజ్‌లో రాక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ కలిసి మాట్లాడినారు కదా! సో ఏం మాట్లాడినారు డ్రూ మ్యాకెంటైర్ చెప్పినారన్నమాట. సో మన డ్రూ మ్యాకెంటైర్‌కి అంట రాక్ ఏదో ఫేవర్ చేస్తారంట. సో మన డ్రూ మ్యాకెంటైర్ అడిగినారంట నువ్వు నాకు ఫేవర్ చేయాలని. సో మన రాక్ కూడా దానికి యాక్సెప్ట్ చేసినారంట. సో మరి ఇప్పుడు ఆ ఫేవర్ ఏందో మనకి ఇంకా క్లియర్‌గా తెలియదు. బట్ రాక్ ఏదో ఒక ఫేవర్ చేస్తారని డ్రూ మ్యాకెంటైర్‌కి అని మన డ్రూ మ్యాకెంటైర్ సోషల్ మీడియాలో చెప్పినారన్నమాట. సో మరి అది ఏమై ఉంటదో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ గురించి. సో మన రోమన్ రీన్స్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారన్నమాట. అంటే లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్ మొత్తంలో మన రోమన్ రీన్సే నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు మర్చండైజ్ సేల్‌లో. సో టాప్ 1లో రోమన్ రీన్సే ఉన్నారు ఓటీసీ టీ షర్ట్‌తో. అండ్ టాప్ 2లో మన జాన్ సినా ఉన్నారు. జాన్ సినా ఫేర్‌వెల్ టీ షర్ట్ ఉంది కదా! సో మన జాన్ సినా సెకండ్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ మళ్ళీ టాప్ 3లో కూడా మన రోమన్ రీన్సే ఉన్నారు. రోమన్ రీన్స్ హుడీ ఉందన్నమాట. సో రోమన్ రీన్స్ నంబర్ 1 అండ్ నంబర్ 3 పొజిషన్‌లో ఉన్నారన్నమాట మర్చండైజ్ సేల్‌లో. ఓవరాల్‌గా చూసుకుంటే రోమన్ రీన్సే నంబర్ 1 డిసెంబర్ మంత్ ఓవరాల్‌గా. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సోలో సికోవా గురించి. అసలు ఈరోజు సోలో సికోవా ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారా? లేదంటే రోమన్ రీన్స్‌తోనే ఫ్యూడ్ కంటిన్యూ చేస్తారా? అనేది ఏది క్లియర్‌గా తెలియలేదన్నమాట. సో ఈరోజు స్మాక్ డౌన్‌లో తెలుస్తదని అనుకున్నాం. బట్ మనకి ఏం కూడా హింట్ అయితే రాలేదు. అంటే నెక్స్ట్ ప్లాన్స్ ఏంది సోలో సికోవాకి అన్నట్టుగా. సో ఒక హింట్ ఏదో వచ్చేసిందని చెప్పాలి. సో ఈరోజు సోలో సికోవా ఏం మాట్లాడలేదు. అండ్ జాకబ్ ఫట్టుతో, తామా టోంగాతో కూడా ఏం మాట్లాడలేదన్నమాట. సో వాళ్ళతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు అది బాధతో వెళ్ళుండొచ్చు, కోపంతో వెళ్ళుండొచ్చు. సో సంథింగ్ ఎల్స్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ స్టోరీ లైన్ ప్రకారం అయితే సోలో సికోవా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. సోలో సికోవా క్లియర్‌గా చెప్పినారు. ఈ ఉలఫల మాల గనుక రోమన్ రీన్స్ దగ్గరికెళ్తే నేను రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. అండ్ మీరు కూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలని. అండ్ ఇప్పుడు సోలో సికోవా ఎక్నాలెడ్జ్ చేస్తాడు కావచ్చు. అండ్ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అయితే చేయరు. ఇది ఇంతకు ముందు వీడియోలోనే చెప్పినాను. బట్ మనకి ఈరోజు క్లారిటీ వస్తదనుకున్నాం. బట్ క్లారిటీ అయితే రాలేదు. ఇంకా సస్పెన్స్‌లో పెట్టిందని చెప్పాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఈ సస్పెన్స్‌లో పెట్టడం కూడా ఒక రీజన్ అని చెప్పాలి. సో ఇంకా ఈగర్‌లీగా వెయిట్ చేస్తారు. అంటే మన సోలో సికోవా నెక్స్ట్ ప్లాన్స్ ఏంది అన్నట్టుగా. ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ ఏం చేస్తాడో అన్నట్టుగా. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. సో మేబీ మన సోలో సికోవా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. సో అలా జరగచ్చు. లేదంటే మన న్యూ బ్లడ్ లైన్‌తోనే కంటిన్యూ అవ్వచ్చు. సో వాళ్ళతోనే కలిసి వర్క్ చేయొచ్చు. లేదంటే సోలోగానే ఉండొచ్చు. ఒక సింగిల్ పుష్ వచ్చినా రావచ్చన్నమాట. సో మేబీ సింగిల్ పుష్ అంటే కరెక్ట్‌గా ఉండదు. సో ఇప్పుడు సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్‌తోనైనా ఉండాలి. లేదంటే రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేసి రోమన్ రీన్స్ సైడ్ అయినా ఉండాలి. సో అది రోమన్ రీన్స్ సైడ్ ఉంటేనే కరెక్ట్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మీరొకటి గుర్తుపెట్టుకోండి. హికులియో కావచ్చు అండ్ లాన్స్ అనోవే కావచ్చు. సో వాళ్ళిద్దరూ ఎన్ఎక్స్‌టీ రోస్టర్‌లో యాడ్ అయినారని మనకి అప్డేట్ వచ్చింది. బట్ ఇంతవరకు ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు లాన్స్ అనోవే ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేయలేదు. హికులియో ఎన్ఎక్స్‌టీలో డెబ్యూట్ చేయలేదు. సో ఇప్పుడు సోలో సికోవా గనుక రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేసి రోమన్ రీన్స్ సైడ్ అయితే జాకబ్ ఫట్ మేబీ న్యూ బ్లడ్ లైన్‌కి లీడర్ అవ్వచ్చు. సో తను ఒక న్యూ లీడర్‌గా ఉండి న్యూ బ్లడ్ లైన్‌ని నడిపించవచ్చు. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మళ్ళీ హికులియో రావచ్చు. మన టాంగాలో కూడా రిటర్న్ చేస్తారన్న రూమర్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఒక టీమ్ అవ్వచ్చు. సో ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సోలో సికోవా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే స్టోరీ లైన్ ప్రకారం. సో చూద్దాం మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏ విధంగా చూపిస్తదో ఇన్ ఫ్యూచర్‌లో తెలిసేస్తది మనకి. అండ్ నాకు ఈరోజు సోలో సికోవాని చూస్తే చాలా చాలా బాధ అనిపించింది. అండ్ మీరు ఇప్పుడు అనొచ్చు సోలో సికోవా ఏంది అంటే నీకు అంత బాధగా అనిపించడం ఏంది? రోమన్ రీన్స్‌కే ఎదిరించినాడు. రోమన్ రీన్స్‌నే కాదన్నాడు. రోమన్ రీన్స్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళినాడు. అలాంటిది నువ్వు సోలో సికోవా తరపున మాట్లాడుతున్నావు అని అనొచ్చు. సో గుర్తుపెట్టుకోండి రోమన్ రీన్స్‌కి అంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ సోలో సికోవా. సో ఇప్పుడు నార్మల్‌గా రోమన్ రీన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేస్తే సో వేరేలా ఉండేది. బట్ సోలో సికోవా తన నమ్మిన వ్యక్తి తనని మోసం చేసినాడు కాబట్టి రోమన్ రీన్స్ రావాలని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు. సో అది ఒక ప్లస్ అయింది రోమన్ రీన్స్‌కి. సో అది గుర్తుపెట్టుకోండి. సో సోలో సికోవా చాలా చాలా వర్క్ చేసినాడు. సో సోలో సికోవాకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో చాలా మంది ఫ్యాన్స్ ఈరోజు స్మాక్ డౌన్‌లో బూ చేసినారు. సో నాకెందుకు అది కరెక్ట్ అనిపించలేదు.
సో మరది ఎందుకు జరిగిందో తెలీదు గానీ, సో నాకైతే కరెక్ట్ అనిపించలేదు. సో మరి మీరేమంటారు దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో నాకు తెలుసు వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా లాగ్ గూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది. సో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ అన్నిటిని రేపటి వీడియోలో మాట్లాడదాం. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి.